ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తానండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా రుచిగా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. అలాగే కుక్కర్లో సింపుల్గా తయారు చేసుకొని రుచిగా తినొచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని కొంచెం మీడియం సైజులో ముక్కలకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి అండి. ఇలా వేసుకొని 1 స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని హాఫ్ లెమన్ సీడ్స్ తీసేసి ఇలా రసం పిండేసుకోండి. ఇలా పిండుకొని ఈ చికెన్కి ఇవన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాము. బాస్మతి రైస్ అండి. కొంచెం మీడియం గ్లాస్తో 2 గ్లాసులు వేసుకుంటున్నాను. మీరు మామూలు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. ఇలా కడిగేసుకొని మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసేసి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి రైస్ని. స్టవ్ వెలిగించుకొని నాస్టిక్ కడాయి పెట్టుకొని చేస్తున్నానండి. మీరు మామూలు కడాయిలోనే చేసుకోవచ్చు. 2 స్పూన్లు ఆయిల్ వేసాను, నాస్టిక్ కాబట్టి. మామూలు కడాయికి అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తుంచేసుకొని కొంచెం వేపుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసుకొని 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసాను. ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు బాగా వేపుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కానీ వేసుకొని కొంచెం పెద్ద మంట మీద 2 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు కానీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇది కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు చికెన్ ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాలకి మనం చికెన్లోంచి వాటర్ అన్నీ ఎలాగా వచ్చాయో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసుకొని చికెన్ ముక్కలంతా బాగా ఉడికి గ్రేవీ అంతా బాగా దగ్గర పడుతుంది కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలండి. పక్కన స్టవ్ మీద ఉడికించుకుంటున్నాను. రైస్ తయారు చేసుకుందాము. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని వేసుకోండి. 2 వేసుకోవటం వల్ల రైస్ కూడా బాగా రుచిగా ఉంటుంది. బిర్యానీలో వేసుకునే హోల్ గరం మసాలా దినుసులండి మీ దగ్గర ఉంటాయి వేసుకొని ఇవన్నీ కాస్త బాగా దోరగా వేపుకోవాలండి. ఇలా కాసేపు ఇవన్నీ బాగా వేపుకొని చూడండి, పచ్చిమిరపకాయలండి. ఇంకా నేను కారం వేయట్లేదు, అందుకని పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం పొడవు ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1 ఉల్లిపాయ తీసుకొని కొంచెం పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా కొంచెం చేత్తో నలిపి వేసుకోండి. కొంచెం పాయలన్నీ విడిపోతాయి, త్వరగా వేగుతాయి. కొంచెం త్వరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఈ బిర్యానీలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం త్వరగా వేగిపోతాయి. సరే, ఇదంతా బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంతసేపు బాగా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 టమోటాని తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలానే ఒకసారి ఇలా బాగా వేపుకోండి. ఇలా వేపుకొని పైన మూత పెట్టేసి కాసేపు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ టమోటా ముక్కలు మగ్గించుకోవాలండి. చూడండి, చికెన్ చూడండి బాగా దగ్గర పడింది కదా గ్రేవీ అంతా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకేసుకొని చిన్న మంట మీద 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోండి. ఒకసారి మీరు ముక్క సరిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి.
చూడండి చక్కగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చికెన్ ఫ్రై తయారైపోయింది. మూత పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోండి. టమోటాలు కానీ చూడండి బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి. ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకొని ఇది గరం మసాలా పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెం పుదీనా ఆకు కొత్తిమీర కానీ వేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదండి రైస్లోంచి వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు రైస్ మాత్రమే వేసుకోండి. ఒకసారి ఇవి కానీ ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం రైస్ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అదే మీరు మామూలు కడాయిలో కానీ చేసుకుంటే 4 గ్లాసులు పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒకసారి మీరు టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందో లేదో చూసుకొని సర్వ్ చేసుకోండి. కారం సరిపోయింది కానీ సాల్ట్ సరిపోలేదండి. సాల్ట్ కొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. చూడండి విజిల్ వచ్చేసింది. లోపల హీట్ మొత్తం పోయాక విజిల్ మూత తీసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా వేసుకోవాలి. ఇదంతా ఇలా నీట్గా వేసేసుకోండి. ఇలా వేసుకొని పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు వదిలేయండి. చూడండి రెడీ అయిపోయింది మన ఫ్రై పీస్ బిర్యానీ. రైస్ కానీ చూడండి బాగా పొడి పొడిగా చక్కగా చాలా రుచిగా ఉందండి. రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో, ఎక్కడ అంటుకోకుండా వేడివేడిగా ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోయింది. మీరు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా తినొచ్చండి. చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.